ముగ్గురు పిల్లలు సవత్తల్లి మృత్యువాత. కామారెడ్డి జిల్లా వెంకటాపూర్లో ఉగాది పండుగ రోజున ఘోరమట. చెరువులో పడి నలుగురు మృతాట. ఆత్మహత్యన అని గోడకేసి కొట్టి చిన్నారి హత్య. కాలుతున్న పెనంపై కూర్చోబెట్టి మరో బిడ్డకు నరకం. సవత్తల్లి కర్కశమట. గుంటూరు జిల్లా గొల్లపాలెంలో దారుణం. పోలీసులకు సమాచారం వచ్చిన ఇరువురు వారు దంపతులపై కేసాట. గోడకేసి కొట్టి చిన్నారి హత్య చేసిందట. ఏమనాలి బోధ మనం ఏమంటున్న వ్యవస్థ గమనించుతున్నామా? వాదుడు కాలుతున్న పెనంపై కూర్చోబెట్టాట. ఆమెని ఏం చేయాలంటే సరసల నూనె కాగుతుంది కదా, అలా కొంచెం కూర్చోమని చెప్పాలి. ఆ చిన్న బిడ్డ మీరు గమనించండి, తన పానం ఎంత, తన కథ ఎంత. గోడకేసి కొట్టిందట ఒక తల్లి, ఇంకో తల్లి పెనం మీద కూర్చోబెట్టిందట. సలసల కాగి నూనె మీద కూర్చోబెడితే ఆమెనే ఎట్లా కూర్చోబెడితే పరిస్థితి ఎంత శ్రీకాంత్ గారు? వాళ్ళను సాడిస్ట్ అంటారా లేకపోతే ఏమంటారు? అసలు సావిత్రి తల్లి కరెక్టే, పిల్లలు ఉన్నారనే కదా చేసుకున్నదామే. కొంతమందికి కొంతమంది చేయబట్టి వాళ్ళకు ఇక కొన్ని బదనాములు వచ్చేస్తాయి. మొన్న ఒక పాప కూడా కుటుంబ పోషణ భారం అవుతుందని చెప్పి ఆ బిడ్డను బకెట్లో వేసి అనుకోకుండా ప్రమాదం చనిపోయిందని చెప్పినాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ భర్తకు 2 కిడ్నీలు చనిపోవడం, కుటుంబ పోషణ ఇబ్బంది అని చెప్పి పాపని చేసినాడు. మరి అటువంటి టైంలో మరి పిల్లలు ఎందుకు అనాలి? అదొకటి. ఇంకొకటి ఎవరికన్నా ఇస్తే సంతోషంగా స్వీకరిస్తారు. దానికి రకరకాల బయట కేంద్రాలు ఉంటాయి. పోలీసు వారిని సార్ మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందంటే వారు ఏదో ఒకటి చేస్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అంటే ఏమని మేము చెప్పట్లేదు మిత్రమా, ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కానీ ఇట్లా అసలు కరణమే ఫస్ట్ మీద ఇబ్బంది ఉన్నప్పుడు ఇట్లా చంపుతా అనుకున్నప్పుడు కరణమే తప్పు.